హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. 1780ల నుంచి 1880ల కాలం నాటికి బ్రిటన్లో ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు పూర్తిగా మారిపోయాయి. ఈ దశను మొదటి పారిశ్రామిక విప్లవం అంటారు. ఫ్రాన్స్లోని జార్జెస్ మిషెలెట్, జర్మనీలోని ఫ్రెడరిక్ ఎంగెల్స్ వంటి ఐరోపా పండితులు పారిశ్రామిక విప్లవం అన్న పదాన్ని ఉపయోగించారు. 1760 నుండి 1820ల మధ్య బ్రిటిష్ పారిశ్రామిక అభివృద్ధిని సూచించటానికి మొట్టమొదటిసారి ఇంగ్లీష్లో ఆ పదాన్ని తత్వవేత్త, ఆర్థికవేత్త అయిన ఆర్నాల్డ్ టైన్బీ ఉపయోగించాడు. ఈ విప్లవం బ్రిటన్పై విస్తృత ప్రభావాన్ని చూపింది. ఆధునిక పారిశ్రామికీకరణను చవిచూసిన మొట్టమొదటి దేశం బ్రిటన్ యూరప్ దేశాలన్నింటికంటే ముందే ఉత్పత్తిలో గణనీయమైన మార్పులను సాధించింది. ఇనుము, బొగ్గు, వస్త్ర పరిశ్రమల ఆధారంగా బ్రిటన్ రూపొందించిన నాగరికతను ఆ తర్వాత ప్రపంచమంతా అనుకరించింది అని ఫిషర్ ప్రశంసించాడు. పదిహేడవ శతాబ్దం ఆరంభం నుంచి ఇతర దేశాలతో వాణిజ్య కార్యకలాపాలకు బ్రిటన్ పేరుగాంచింది. ఇంగ్లాండ్లో బొగ్గు, ఇనుప ఖనిజాలతో పాటు సీసం, రాగి, తగరం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. అబ్రహం డర్బీ బ్రిటన్లో మిశ్రమ లోహ పరిశ్రమలో విప్లవం తెచ్చాడు. 1709లో మొదటి అబ్రహం డర్బీ కనుగొన్న బట్టీతో మొదలైంది. ఇనుపపోత వంతెన కోల్ బ్రూక్డెల్ను 3వ డర్బీ రూపొందించాడు. కోక్ అనగా బొగ్గు నుంచి గంధకం, ఇతర కలుషితాలు తొలగించగా ఏర్పడేది. 2వ డర్బీ ముడి ఇనుము నుండి తేలికగా విరిగిపోని దుక్క ఇనుమును తయారు చేశాడు. హెన్రీ కోట్ కలబోత బట్టీని, రోలింగ్ మిల్లుని కనుగొన్నాడు. కలబోత బట్టీ ద్వారా కరిగిన ఇనుములోని కలుషితాలను తొలగించవచ్చు. రోలింగ్ మిల్లు ద్వారా శుద్ధి చేసిన ఇనుముని ఆవిరితో నడిచే యంత్రంతో కడ్డీలుగా పోతపోయవచ్చు. 1800 నుంచి 1830ల మధ్య బ్రిటిష్ ఇనుము పరిశ్రమ ఉత్పత్తి 4 రెట్లు పెరిగింది. 1820లో 1 టన్ను ముడి ఇనుము తయారు చేయడానికి 8 టన్నుల బొగ్గు అవసరమయ్యేది. 1850ల నాటికి ఇందుకు 2 టన్నుల బొగ్గు సరిపోయేది. నాటికి మిగిలిన ప్రపంచమంతా ఉత్పత్తి చేస్తున్న ఇనుము కంటే ఒక బ్రిటనే ఎక్కువ ఉత్పత్తి చేసింది. 1780 నుంచి వస్త్ర పరిశ్రమ అనేక విధాలుగా బ్రిటిష్ పారిశ్రామికీకరణకు ప్రతీకగా నిలిచింది. ఆవిరి శక్తిని మొదటిసారి గని పరిశ్రమలలో ఉపయోగించేవారు. జేమ్స్ వాట్ ఆవిష్కరించిన ఆవిరి యంత్రం కేవలం నీటిని తోడే యంత్రంగానే గాక కర్మాగారాలలో యంత్రాలను కదిలించే శక్తిగా ఉపయోగపడింది.
మాథ్యూ బౌల్టన్ సహాయంతో 1775లో బర్మింగ్హామ్లో సాహో ఫౌండరీని జేమ్స్ వాట్ స్థాపించాడు. 18వ శతాబ్దం చివరి నాటికి జలశక్తికి బదులు ఆవిరి యంత్రం వినియోగింపబడసాగింది. 1840 నాటికి యూరోప్లో మొత్తం శక్తిలో 70% వరకు ఆవిరి యంత్రాలు అందించసాగాయి. పక్కా రోడ్లను తయారు చేసే విధానాన్ని మెక్డమ్ అనే వ్యక్తి రూపొందించాడు. మొదట కాలువలను పట్టణాలకు బొగ్గు రవాణా చేయడానికి తవ్వారు. మొదటి ఇంగ్లీష్ కాలువ అయిన వర్స్లీ కాలువను 1716-72లో జేమ్స్ బిన్లీ నిర్మించాడు. మాంచెస్టర్ దగ్గర ఉన్న వర్నీ బొగ్గు గనుల నుంచి మాంచెస్టర్ పట్టణానికి బొగ్గును చేరవేసే ఏకైక ఉద్దేశంతో ఈ కాలువను తవ్వారు. మొదటి ఆవిరి రైల్వే ఇంజిన్ అయిన స్టీఫెన్సన్ యొక్క రాకెట్ 1814లో తయారైంది. లలో కలప పట్టాలకు బదులు ఇనుప పట్టాలను కనిపెట్టడం జరిగింది. మొదటి రైలు మార్గం 1825లో స్టాక్టన్, డార్లింగ్టన్ పట్టణాలను కలిపింది. వీటి మధ్య దూరం 9 మైళ్ళు. రెండవ రైలు మార్గం 1830లో లివర్పూల్ని, మాంచెస్టర్ను కలిపింది. కళల సంఘం 1754లో స్థాపించబడింది. వస్త్ర పరిశ్రమలో ఆవిష్కర్తలైన జాన్ కే, జేమ్స్ హార్గ్రీవ్స్ వంటి వాళ్లకు నేతా వడ్రంగింగ్ వంటి వాటిల్లో నైపుణ్యం ఉండేది. ఆ కాలంలో రిచర్డ్ ఆర్క్రైట్ జుట్టు కత్తిరించేవాడు, విగ్గులు తయారు చేసేవాడు. శామ్యూల్ క్రాంప్టన్కి సాంకేతిక నైపుణ్యాలు లేవు. ఎడ్మండ్ కార్ట్రైట్ సాహిత్యం, వైద్య, వ్యవసాయ శాస్త్రాలు చదివాడు. థామస్ సావెరీ సైనికాధికారి. థామస్ న్యూకెమెన్ కమ్మరి పనిచేసేవాడు. రోడ్లు నిర్మించిన జాన్ మెట్కాఫ్ చూపులేనివాడు. అతడు స్వయంగా రోడ్ల ఉపరితలాలు సర్వే చేసి వాటికి ప్రణాళికలు తయారు చేసేవాడు. కాలువలు నిర్మించిన జేమ్స్ బ్రిన్లే నిరక్షరాస్యుడు. 50,000కు మించి జనాభా కలిగిన పట్టణాలను 1750లో 2 ఉండగా 1850 నాటికి 29కి పెరిగాయి. పట్టణాలలో ఇతర సామాజిక బృందాలతో పోలిస్తే కార్మికుల సగటు జీవితకాలం చాలా తక్కువగా ఉందని 1842లో చేసిన ఒక సర్వే వెల్లడి చేసింది. లాంగ్షైర్, యార్క్షైర్లలో నూలు వస్త్ర పరిశ్రమల్లో మహిళలను పెద్ద సంఖ్యలో పెట్టుకునేవాళ్ళు. 1850లలో గుండీల తయారీ కార్మికులలో ప్రతి 3 2 మహిళలు లేదా పిల్లలు ఉండేవాళ్ళు. ఒకే పనికి వారానికి పురుషులకు 25 షిల్లింగులు, మహిళలకు 7 షిల్లింగులు, పిల్లలకు 1 షిల్లింగు చెల్లించేవాళ్ళు. బ్రిటిష్ కర్మాగారాల రికార్డుల ప్రకారం కర్మాగారాలలో దాదాపు సగం మంది 10 సంవత్సరాల లోపు, 28% మంది 14 సంవత్సరాల లోపు పిల్లలు ఉండేవారు. పారిశ్రామికీకరణ 18వ శతాబ్దంలో మొదట ఇంగ్లాండ్లో మొదలైంది. 1850 నాటికి జర్మనీ రాష్ట్రాలలో
ఇంగ్లాండ్తో పోలిస్తే సగం, ఫ్రాన్స్తో పోలిస్తే రెట్టింపు రైలు మార్గాలు ఏర్పడ్డాయి. సైలీషియా, రైన్లాండ్, రూర్లోని బొగ్గు గనులతో, బొహీమియాలోని ఇనుప నిల్వలతో ప్రష్యాలో ఉక్కు పరిశ్రమ వృద్ధి చెందింది. (1810) ఎస్సెన్లో ఆల్ఫ్రెడ్ క్రూప్ ఒక చిన్న ఇనుమ బట్టీని ప్రారంభించాడు. 1866లో వెర్నర్ సీమెన్స్ విద్యుత్ డైనమోను కనుగొన్నాడు. బ్రిటన్, అమెరికా సాధించిన సాంకేతిక అభివృద్ధి వల్ల కూడా జర్మన్ పరిశ్రమలు ప్రయోజనం పొందాయి. బొగ్గు ఉత్పత్తిలో బ్రిటన్ ఆధిపత్యం వహిస్తే జర్మనీ ఉక్కు ఉత్పత్తిలో ముందుంది. ఫ్రాన్స్ పారిశ్రామికీకరణ చాలా నిదానంగా కొనసాగింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆయుధ కర్మాగారాన్ని క్రూప్ కుటుంబం స్థాపించింది. మొదటి కర్మాగారం క్షేత్ర ఫిరంగుల తయారీలో శ్రద్ధ వహించింది. 1887 నాటికి 46 దేశాలకు ఆయుధాలు సరఫరా చేసింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఫిరంగి దళానికి క్రూప్ కర్మాగారాలు ఫిరంగులు తయారు చేశాయి. 1933లో జర్మనీలో జరిగిన సాధారణ ఎన్నికలలో క్రూప్ కుటుంబం హిట్లర్కి మద్దతు ఇచ్చింది. నాజీ జర్మనీ పొరుగు దేశాలను ఆక్రమించడంతో కొత్త కర్మాగారాలు స్థాపించడానికి కొత్త భూములను ఆల్ఫ్రెడ్ క్రూప్ చేజిక్కించుకున్నాడు. ఫ్రాన్స్తో ఇంగ్లాండ్ దీర్ఘకాలం పాటు 1792 నుంచి 1815 వరకు యుద్ధంలో మునిగి తేలడం వల్ల ఇంగ్లాండ్, యూరప్ల మధ్య వాణిజ్యానికి ఆటంకం కలిగింది. (1795) ఇంగ్లాండ్లో పార్లమెంట్ అనేక అంశాలతో చట్టాలను చేసింది. 50కి మించిన సంఖ్యలో ప్రజలు అనుమతి లేకుండా బహిరంగ సమావేశం నిర్వహించటాన్ని నిషేధించింది. జనరల్ నెడ్ లుద్ అన్న జనాకర్షణ నాయకుడి నేతృత్వంలో లుద్దిజం అనే నిరసన వ్యక్తమైంది. సామ్యవాద భావనలోని కొన్ని అంశాలు ప్లాటో, థామస్ మూర్ వంటి మేధావులు కూడా వ్యక్తపరిచారు. బాబెఫ్ ఇతర తీవ్రవాదులు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న ఆదర్శాలను ఫ్రెంచ్ విప్లవం సాధించలేకపోయిందని భావించారు. విలువైన సమానత్వం అన్న సిద్ధాంతాన్ని సాధించాలంటే వ్యక్తిగత ఆస్తిని రద్దు చేసి భూమి, దాని ఫలాలు ఉమ్మడిగా అనుభవించాలని బాబెఫ్ వాదించాడు. ఈ భావనల కారణంగా ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నుతున్నాడంటూ అతడిని ఉరితీశారు. దుర్భర పరిస్థితులు, పెట్టుబడిదారుల సంపద చూసిన ఓవెన్ అనే చిన్న పారిశ్రామికవేత్త తీవ్రంగా కలత చెందాడు. సహకార గ్రామాలను నిర్మించాలని పిలుపునిచ్చాడు. పారిశ్రామిక పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని అధ్యయనం చేయడం ద్వారా కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ సామ్యవాదానికి కొత్త సిద్ధాంతాన్ని రూపొందించారు. విప్లవంలో ఫ్యూడల్ శక్తులను, రాజులను, పెట్టుబడిదారులు లేకుండా చేయాలని మార్క్స్ వాదించారు.
ఇతని ప్రకారం కార్మికులు దేశ పగ్గాలను చేజిక్కించుకుని శ్రామిక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. మార్క్స్, ఏంగిల్స్ల భావనలు 19వ శతాబ్దం అంతంలో ఆలోచనాపరులను, ఉద్యమకారులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. స్వామి వివేకానంద యూరప్, అమెరికాలను సందర్శించినప్పుడు అక్కడ పెరుగుతున్న సామ్యవాద భావనలతో ఎంతగానో ప్రభావితమయ్యాడు. సోవియట్ ప్రభుత్వం అన్ని జాతీయవాదాలకు మద్దతు ఇస్తామని ప్రకటించడంతో 1917లోని రష్యా కమ్యూనిస్టు విప్లవం భారతదేశ జాతీయతావాదులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఎంఎన్ రాయ్, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ వంటి అనేక నాయకులు సామ్యవాద మద్దతుదారులయ్యారు. – 1920లో భారత కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. 1791లో ఫ్రెంచ్ విప్లవకారులు మానవ హక్కుల ప్రకటన తయారు చేస్తున్నప్పుడు ఫ్రెంచ్ మహిళలు చాలామంది దానిని నిరసించి మహిళల హక్కుల ప్రకటనను వేరుగా తయారు చేశారు. 1917లో రష్యా విప్లవం ప్రథమంగా మహిళలందరికీ పార్లమెంటుకి విన్నపాలు ఇచ్చే హక్కు, ఓటు హక్కు, సమావేశాలు, ప్రదర్శనలు ఇచ్చే మొదలైన హక్కులు కల్పించింది. – 1918లో ఇంగ్లాండ్లో కొంతమంది మహిళలకు ఓటు హక్కు కల్పించారు. 1928లో వయోజనులైన మహిళలందరికీ ఓటు హక్కు కల్పించింది. మహిళలపై పురుషుల ఆధిపత్యం గురించి, ఆధిపత్యం చెలాయించే సాధనాలుగా మహిళలు కూడా మారే విధానం గురించి వర్జీనియా వూల్ఫ్ వంటి రచయిత్రులు రాశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పురుషులతో సమానంగా చట్టపరంగా అన్ని హక్కులు మహిళలకు కల్పించారు. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.